माशुका तू ही मेरी माशुका బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే జెట్లీ లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే ఆ ఫిగర్ పవర్ ఎక్సెట్రా నీ లోలు చూపిస్తే తూ హీ మేరా బాద్షా తూ హీ మేరా బాద్షా वनकम सत श्री अकाल आदाब वेलकम टू वेवल दियोस्पेरे D5 जोड़ी स्पेशल जात कड़िते जगड़मे ఎవరెస్ట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చండి వారికి హలో చెప్దాం ఐదుగురు మహా మాస్టర్స్ కూడా హలో చెప్పేద్దామా ఈరోజు మామూలు ఎపిసోడ్ కాదండి ఎలిమినేషన్ కూడా ఉన్నటువంటి ఎపిసోడ్ ఐదుగురు మాస్టర్స్ లో మరి ఏ మాస్టర్ కి మనం గుడ్ బై చెప్తాం ఎవరు బెస్ట్ స్కోరర్ గా మిగులుతారు ఎవరు లీస్ట్ స్కోరర్ గా ఇంటికి వెళ్ళిపోతారు ఇవన్నీ తెలుసుకునేటువంటి ఎపిసోడ్ అయితే ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అండి పొజిషన్ ఆక్యుపై చేశారు ధన్ కుమార్ మాస్టర్ అండ్ ఎవర్ స్మైలింగ్ బ్యూటీ మా పాపీ మాస్టర్ కాకపోతే మన ఫేవరెట్స్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారండి కలై మాస్టర్ అండ్ జేవిఎస్ మాస్టర్ వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఏ మాత్రం అటు ఇటు అయినా ఏదైనా జరగొచ్చండి ఎమోషనల్ రౌండ్ చేయబోతున్నా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ధన్ కుమార్ మాస్టర్ తన జోడీని పంపించబోతున్నారండి వరదరాజ్ అండ్ శృతి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం కలలై పొంగే జ్ఞాపకం కలలే చారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే చారే కన్నీరే చేరగా పరుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను ఇరు తీరాలో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన బొక్కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా
వంచిస్తూనే మరో నిమిషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై వాడని నవ్వుల పూలే నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి సాగే నీ జంటను చూస్తుంటే నా బాధంతటి అందంగా ఉందే ఈ క్షణమే నూరెళ్ళవు కాదంటే మరు జన్మే క్షణమైన చాలంటే రేఖ మాస్టర్. కరిగేలో గాలి క్షణం గడిపేయాలి జీవితం శిలగా దిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం కలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే ఈ పర్ఫార్మెన్స్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరగని వాళ్ళు లేరు ఇక్కడ. ఆ ఫస్ట్ అమ్మాయి ఇలా పడుకుంటే ఇలా ఎత్తాడు, అసలు అక్కడికే పడిపోయాను నేను. తను కానీ కొంచెం స్లిప్ అయిందంటే డైరెక్ట్ ల్యాండ్. ఆ గ్రిప్ ఒకసారి చూపించవా ఎలా పట్టుకున్నావని. ఆ ఒక కాలు ఆ రెండు కాళ్ళు అమ్మాయి లాక్ చేసుకుంది, వెనక అలా ఊరికే పట్టుకుని ఉంది అంతే. అదే బ్యాలెన్స్, వండర్ఫుల్ బ్యాలెన్స్. హ్యాట్స్ ఆఫ్. ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకెవరైనా హెల్ప్ చేయండి. మాస్టర్, what do you say? Right audio selected by the choreographer. Rehearsal is must for this particular portion. ఎందుకంటే లేకపోతే ఎట్లా లాగుతారు, ఎట్లా దిగుతారు, ఏ పోర్షన్ లో వచ్చి Timing. హక్ చేసుకుంటారు. తర్వాత ఐ వుడ్ అప్రిషియేట్ ఫస్ట్ ద రోప్ పుల్లర్స్ అండి. వీళ్ళు లేకపోతే వాళ్ళిద్దరు పర్ఫామ్ చేయలేరండి. హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. Thank you so much. Thank you. వరద, నాకు అర్థం కాలేదు నువ్వు ఎట్లా ఈ కంప్లీట్ బాడీ బ్యాలెన్స్ నువ్వు ఎట్లా చేసావు, ఎంతో ధైర్యంలో చేసావు, కరెక్ట్ టైమింగ్ లో లాక్ చేసుకుని ఒకటి మాత్రం మైండ్ బ్లోయింగ్ గా చేసావు. ఇక్కడ నుంచి పరిగెత్తి వెళ్ళిపోయి సరాక్ని పైకి వెళ్ళిపోయావు స్కైలో. అమేజింగ్. షాక్ టు సీ యూ. ఇద్దరు ఎమోషన్స్, అవుట్ స్టాండింగ్ ఎమోషన్ ఐ షుడ్ టెల్. ఇంత రోపు ఇన్ని ప్రాబ్లమ్స్ లో కూడా ఎమోషన్ ఎక్కడ పోకుండా ఎండ్ దాకా ఫస్ట్ ఒక్క దెబ్బ కొట్టాడండి అమ్మాయిని. సౌండ్ ఇక్కడ వినిపించింది, థాడని కొట్టాడండి. కొట్టాడా నిజంగా? తగిలిందా? ధన్ కుమార్, cheers. Hats off, boss. Hats off. మాస్టర్ అసిస్టెంట్ రేణుక రేణు అక్క చాలా హెల్ప్ చేశారు. మాస్టర్ కి మెయిన్ ఎవ్వరు కాదు, అసిస్టెంట్స్. వాళ్ళ కింగ్. ఇద్దరిలో ఒకరే మార్క్స్ ఇస్తారు, బికాజ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి. ఎవరి మార్క్స్ కావాలో మీరు అడగండి. ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్నటువంటి జేవిఎస్ మాస్టర్ ఏ ఎమోషన్ ని మన నుంచి బయటికి తీసుకొస్తారో చూద్దాం. స్వాగతం పలుకుదాం అన్షు అండ్ సుచిన్.
తరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ వర్షం సాక్షిగా గణపతి నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా గణపతి బంధం. హాయ్ డాడ్. రే సుచిన్, ఇక్కడ పెళ్లి పనులు పెట్టుకొని ఎక్కడున్నావురా? డాడ్ వస్తున్నాను, 5 minutes లో అక్కడ ఉంటాను. ఏ సుచిన్, అప్పుడే వెళ్ళిపోతావా? జస్ట్ వారంలో మన పెళ్లి, తర్వాత లైఫ్ అంతా కలిసే ఉంటాంగా. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని ఒంటి దారి మిగిలిందా నీడొకటే తోడు అని ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచావే నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే ఏ మాటలో ఎన్ని తోట్లు పొడిచావే మారుతున్న జన్మ చెయ్యి విడిచావే కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని ఒంటి దారి మిగిలిందా నీడొకటే తోడు అని అంశు, 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 ఎంత పని చేసావు అంశు, ఎంత పని చేసావు. నన్ను ఇంతగా ప్రేమించే నీ దగ్గర నాకు బ్రతకడానికి అర్హత లేదు. మరో జన్మంటూ ఉంటే నీకోసమే నేను పుడతాను. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా ఎడం వైపు గుండెలే పగిలేలా నా కళ్ళన్నీ చిదిమేసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే నిజమైన ప్రేమనేది శరీరానికి కాదు, మనసుకు సంబంధించింది. అది ఎప్పటికీ పవిత్రమైనది, అమరమైనది. రేఖ ప్రకాశ్ అబ్బాయి అదరగొట్టేశాడు. అమ్మాయిలో ఎందుకు కనపడలేదు అంటే నాకు అనిపించింది తను విషం తాగిన తర్వాత చచ్చిపోతే పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఉండేదేమో అని.
విషం తాగేసి డైలాగ్ చెప్పింది, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో ఉంటాను అని. ఆ మాటకు అర్థం అక్కడ ఫినిష్ అయిపోవాలి స్టోరీ. అమ్మాయి చచ్చిపోయేవాడు కానీ ఇంకా ఆ ఆవేశంతో శవంతో కానీ డాన్స్ చేస్తుంటే పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. పిక్చర్ హిట్, సూపర్ డూపర్ హిట్ వేరు, హిట్ వేరు. ఎమోషన్స్ బాగున్నాయి. నాకు అబ్బాయికి చాలా బాగా చేశారు. పిక్చర్ హిట్. Suchin, you are something fantastic. Amazing emotional points, amazing feeling, amazing jumping, amazing skidding, amazing holding her. You something fantastic. The emotion amazing on there. The acting portion is fantastic. I must say. కంప్లీట్ స్టోరీ లైన్ లో కొంచెం హీరోయిన్ కి బాగా ఒక 30% 40% తగ్గిందండి. దానికి స్టోరీ లైన్ లేదు. ఎమోషన్ ఎప్పుడు మనకి వస్తుందంటే వెనెవర్ యూ టచ్ హీరోయిన్ సబ్జెక్ట్ మనకి ఎమోషన్ వస్తుంది ఎక్కువగా. ఐ థాట్ సమ్వేర్ దట్ వాస్ లాగింగ్, అదర్వైజ్ ఇట్ ఫుల్లీ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా. ఐ రియలీ లవ్ దిస్ డ్రామా. ఫ్యాంటాస్టిక్ JVS, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఇట్లాంటి సాంగ్ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఒక కొరియోగ్రాఫర్కి ఒక డైరెక్టర్ సాంగ్ చేయడం చాలా కష్టం అన్నమాట. దట్ యు డన్ ఫ్యాంటాస్టిక్. చియర్స్. ఇద్దరు ఎవరు మార్క్స్ తీసుకున్నారు? రేఖా మ్యామ్. D5 జోడీ స్పెషల్ ఎమోషన్ రౌండ్ లో మన ఫేవరెట్ డాన్సింగ్ జోడీ అండి, ప్రసాద్ అండ్ అనూష. హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఏ అను, ఇవాళ నీ బర్త్డే కదా, నా నోరు తీర్చేవా? సరే సరే, ఒక్క నిమిషం, వెన్నీ వచ్చేస్తా. అను, జస్ట్ వెయిట్. అను, అను. యాక్సిడెంట్ వల్ల ఈ అమ్మాయి మతి స్థిమితం కోల్పోయింది. కానీ తన ప్రియుడు మాత్రం కనురెప్ప వేయకుండా తన కోసం వెతుకుతూనే ఉన్నాడు 5 సంవత్సరాల నుంచి. జన్మని దేలే మరు జన్మని కేలే, జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. ప్రణయమా కుమలగే
జన్మనీదేలే మరు జన్మనీకేలే జతను విడిచావో చితికి పోతానే కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలుపదులే గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రానే రాదు ప్రతి నదికి మలుపులు తథ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎదగాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మిడుగురు ఓడికి అను అయ్యో 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 అను అను ఏడ్పించేస్తున్నారు మాస్టర్ మీరంతా. Seriously. అలా ఎమోషనల్ పర్సన్ ఎవరు ఇద్దరులో తెలుసుకోవాలండి నాకు. వెరీ సెంటీ. సో లెట్స్ బిగిన్ విత్ యాక్చువల్ అంటే ఓ మంచి డాన్స్ డైరెక్టర్ అని ఒక ఎంబులం వస్తే మనం అన్ని సాంగ్స్ చేయాలి. ఎమోషనల్ సాంగ్ చేయాలి, హ్యాపీ సాంగ్ చేయాలి, ఫన్ సాంగ్ చేయాలి, గ్రూప్ సాంగ్ చేయాలి, సాడ్ సాంగ్ చేయాలి. We haven't had such choreographers, not much of them in our industry. You can just fingertips lo meeru cheychu. I personally feel this man is one of them. Yes, sir. Thank you, sir. Fantastic show, Shekhar. Thank you. ప్రసాద్ అండ్ అనుష గురించి చెప్పాలంటే ఇట్స్ ఈ అమ్మాయికి ఏమీ లేదండి, జస్ట్ పర్ఫామ్ చేసిందండి. మైండ్ బ్లోయింగ్ పర్ఫామ్ చేసింది. తను చేసిన మూమెంటే పిచ్చి దానిలాగా చేసింది. ఇది దట్స్ వేరియేషన్. దిస్ సైడ్ ప్రసాద్ డూయింగ్ ఆల్ దిస్ జాజ్ మూమెంట్ లాగా చేస్తున్నాడు, అండ్ దట్ సైడ్ యు సీ అనుష డూయింగ్ పిచ్చి మూమెంట్ అండి. దట్స్ ద వేరియేషన్ వాట్ వి వాంట్. ఇప్పుడు చెప్తా ఉంటే ఐఎమ్ గెటింగ్ ఆల్ గూస్ పింపుల్స్ అండి. ఇట్స్ లుకింగ్ లైక్ క్లైమాక్స్. అన్ని ఆ లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నారు. సో గ్రేట్ టాలెంట్స్ ఆర్ కమింగ్ అవుట్. ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్. cheers guys. Hats off. Thank you sir. మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక సైడ్ తను విత్ లిప్ మూమెంట్ హెవీలీ పర్ఫార్మింగ్, ఒక సైడ్ ఏమీ లేకుండా నో లిప్ మూమెంట్. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే జేవిఎస్ గారు మీకు కూడా ఇది పిక్చర్ హీరోది, హీరోయిన్ సబ్జెక్ట్ కాదు ఇది మీ సబ్జెక్ట్ లాగా, కానీ హీరోయిన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. అక్కడ తగ్గింది, అదే డిఫరెన్స్ అనేది. హిట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ మ్యామ్. అనోష్ ఒక ఫాల్ ఇచ్చాడు, మళ్ళీ అక్కడ ఒక సెకండ్ అలా అయింది, స్ట్రైట్ గా పడ్డాడు, అద్దిరింది. మరి ఇద్దరులో ఎవరి స్కోర్ కావాలి? చిన్ని ప్రకాష్ సార్.
సార్. డే 5 జోడీ స్పెషల్ ఎమోషన్ రౌండ్ లో విజేతగా వెళ్ళడమో వెనుదిరగడమో తేల్చుకునే తరుణం వచ్చేసింది. లీస్ట్ స్కోర్ తో ఉన్నారు మాస్టర్ 16.5. కలై మాస్టర్ జోడీ ప్రియాంక అండ్ భూషణ్ కి స్వాగతం పలుకుతాండి. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. శ్రీప్రకాష్ మాస్టర్, నాకేమో బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ లాగా అనిపించింది. ఎమోషనల్ వాస్ మిస్సింగ్. హ్యావ్ టు అట్లీస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ప్యాక్. అది నాకు రాలేదు. స్టోరీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, డాన్స్ ఉండాలి, సెపరేషన్ రావాలి, మళ్ళీ కలుసుకోవాలి. ది స్టోరీ డిడ్ నాట్ మూవ్. ఎస్, అఫ్ కోర్స్ ఆ రింగ్ పెట్టుకొని 2-3 చోట్ల చాలా మైండ్ బ్లోయింగ్ చేశారు. దాట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ మస్ట్ సే. బట్ స్టోరీ అనేది లేదు. సో ఐ సమ్హౌ డిడ్ నాట్ గెట్ మై ఫీలింగ్స్ అవుట్. కలై గారు,
మాస్టర్ గారు ఎందుకు అలా అన్నారు అంటే, మీకు బిగినింగ్లో టైం చాలేదు, ఇమ్మీడియట్గా అమ్మాయి వాయిస్ వచ్చేసింది, హమ్మింగ్, అందుకోసం మీరు అమ్మాయిని చూపించాలి. ఇక్కడ స్టోరీ రిజిస్టర్ చేయలేదు అసలు. వాడు ఎందుకు మందు తాగాడో పోనీ మాకు ఒక ఫోటోతో వాడు తీసుకుని ఆ మందు తీసుకుని తాగి, అంటే స్టోరీ చెప్పాలి కదా. నేను మందు తాగేశాను, నేను చచ్చిపోతున్నప్పుడు ఆ అమ్మాయి కల్లో కనిపించిందో లేదా వచ్చిందో, లేదా ఆ అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయి పైన ఉంది, దెయ్యంగా వచ్చిందో, ఏదో సంథింగ్, ఏదో ఒక స్టోరీ రావాలి కదా. ఆ స్టోరీ రిజిస్టర్ అవ్వలేదు. నెక్స్ట్ వాటిలో లవ్ ఉంది, ఎమోషన్ పవర్ లేదు. కళ్ళల్లో లవ్ మాత్రం కాదు, ఎమోషన్ కూడా కనిపించాలి, అది మిస్. హిట్, సూపర్ హిట్ కాదు. ఇద్దరిలో ఎవరు మార్క్స్ కావచ్చు? రేఖా మాస్టర్. మా మాస్టర్ చూడండి, మా పాపీ మాస్టర్ ఎప్పుడు చూసినా నవ్విస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. బట్ కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే తను ఎంత ఎమోషనల్ పర్సన్, ఎంత సెన్సిటివ్ పర్సన్ తెలుస్తుందండి. తెలుసుకోవాలంటే ఈ పర్ఫార్మెన్స్ చూడండి. తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా, నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని.
Shilpa, you was something fantastic. Because తారక్లాగా ఒక మంచి డాన్సర్ని కూర్చోబెట్టేసి తన ముందు ఏమీ సపోర్ట్ లేకుండా డాన్సర్ ఆడడం ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. I should really appreciate Poppy for the second half, not for the first half. When he is trying to get up, పైన వచ్చిన తర్వాత he is trying to stand and then ఇద్దరు కలిసి ఒక మూమెంట్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ పిక్చర్ పట్టుకుని ఇంటర్వల్ తర్వాత పిక్చర్ హిట్ అయింది. అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తి వచ్చి తన్ని ఒక్క పుష్ ఇచ్చింది. ఏం పెయిన్ దాంట్లో. You guys were really, really brilliant on this floor. Congrats and fantastic work. శిల్ప వండర్ఫుల్. నాకు తెలిసి తను ఆల్రెడీ యాక్ట్రెస్ కదా నువ్వు. హీరోయిన్ మాస్టర్, అదే కన్నడ ఫిల్మ్ హీరోయిన్. అది అవి అన్ని ఆ ఫీల్ అన్ని తెలిసిపోతుంది. నాకు నచ్చింది తను కింద పడిపోయిన తర్వాత సపోర్ట్ చేసి చేసి లేపించి డాన్స్ చేయించడం, టుగెదర్నెస్. ద హైలైట్ దట్ పర్టిక్యులర్ పోర్షన్ సూపర్ డూపర్ హిట్. జోడీ అదిరింది. పాపి గారు సూపర్. ఎవరు మార్క్స్ చేస్తుంది? చిన్ని ప్రకాష్ మాస్టర్. D5 జోడీ స్పెషల్ లో ఎమోషన్ రౌండ్ ఫినిష్ అయిపోయిందండి. కాకపోతే ఈ 5 జోడీల్లోంచి ఒక జోడీకి మనం ఈరోజు గుడ్ బై చెప్పబోతున్నాం అండి. ఇద్దరు జడ్జెస్ లో ఒక జడ్జ్ మాత్రమే మార్క్స్ ఇచ్చారు, ఒకరు మార్క్స్ సస్పెన్స్ లో ఉంచారండి, రివీల్ చేయలేదు. సో రెండవ మార్క్ కూడా తెలుసుకున్న తర్వాత ఈ 5 మహా మాస్టర్స్ లో ఎవరు టాప్ స్కోర్ గెయిన్ చేశారు చూద్దామండి. లైట్స్ కి పని పెడదామండి. ఎవరిపైన అయితే లైట్ పడుతుందో వారు సేఫ్ జోన్ లోకి వెళ్తారు, అండ్ ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు ఎలిమినేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి టాప్ స్కోర్ ఎవరో తెలుసుకుందాం. లైట్స్ ప్లీజ్. Congratulations, Varda and Shruti. Nankumar Master, congratulations! Previous episode lo kuda 20 marks vachayi and ee episode lo Chinni Prakash Master 10 marks icharu. But Rekha Prakash Master enti icharu manaku teliyadu. Second best evaro telusukundama. Shekhar Master and Poppy Master, congratulations! Shekhar Master ki Chinni Prakash Master 10 ki 10 మార్కులు ఇచ్చారు. బట్ ఇక్కడ ఎన్ని మార్క్స్ ఇచ్చారో చూద్దాం. మాస్టర్ Poppy Master ki previous round లో 20 and Chinni Prakash Master 9.5 మార్క్స్ ఇచ్చారు. మరి Rekha Prakash Master
9.5. ఇక మిగిలింది ఇద్దరు మాస్టర్స్. జేవిఎస్ మాస్టర్ అండ్ కలై మాస్టర్. మరి ఎవరు అదృష్టవంతులుగా ముందుకు వెళ్తారు, ఎవరు ఒక అదృష్టాన్ని కాదనుకుని వెనక్కి వెళ్తారో చూద్దాం అండి. చివరిసారిగా లైట్స్ కి పనిచేద్దాం. So JVS Master is safe. Congratulations. కలై మాస్టర్ పడ్డ కష్టం మాకు తెలుసు. ఆయన కంటెస్టెంట్ దెబ్బ తగలడం వల్ల టైం తక్కువ ఉండి అప్పటిదప్పుడు కంటెస్టెంట్ ని వెతుక్కుని టూ మెనీ ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. బట్ స్టిల్ అంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకుని ఫైట్ చేశారు మాస్టర్. యూఆర్ అ ఫైటర్. ప్లీజ్ మాస్టర్. నేర్చుకోవడం జాగా ఇది. మా మైండ్ కి వర్క్ ఎంత ఉంది తీ అన్న జాగా కొంచెం జల్దీ పోతా ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా నేను చాలా నేర్చుకోవస్తాను. మాస్టర్ సారీ చెప్పాను అనుకుంటాను. అసిస్టెంట్ అంతా చాలా పెట్టిట్టుకోండి. దాన్ని మోసం చేశాను ఏమో కొంచెం కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కదా, ఛాన్స్ ఉంది. 2020 మ్యాచ్ లాగా ఎండ్ దాకా తెలియదు బాబు. ఎండ్ లాస్ట్ బాల్ ఎవరు సిక్సర్ కొడతారో షేవాగ్ లాగా నెవర్ నో. సో మాస్టర్ ఇప్పుడు మాత్రం ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. బట్ మీకు ఒక అదృష్టం అయితే ఉంది, ఒక వరం అయితే ఉంది. గెలిస్తే ముందుకెళ్దాం మాస్టర్. See you then. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం. శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం, కలలై పొంగే జ్ఞాపకం, కలలే చారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ. ఎలిమినేషన్ ఫేస్ చేసినటువంటి ఇద్దరు కొత్త మాస్టర్ల మధ్య డాన్స్ వార్ జరుగుతుంది. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా మొత్తే ఇత్తాపా. నా చెల్లి రోజా నాలో ఉన్న నిన్నే తలిచేనే నేనే. మీరు మీ జాబ్ ని పర్ఫెక్ట్ గా చేశారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు ముందుకు వెళ్తారో తెలుసుకుందాం.